ట్రూటెక్ అకాడమీ. మనం కాంబినేషన్ సర్క్యూట్స్ చాప్టర్ చెప్పుకున్నాం కదండి, వాటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. రైట్, కమ్ టు ఫస్ట్ ప్రాబ్లం. A logic circuit which is used to change a BCD number into an equivalent decimal numbers. Equivalent decimal numbers is. So options are given. So what are the options are given? Decoder, encoder, multiplexer and code converter. ఇక్కడ ఏమడిగాడంటే BCD నెంబర్ని డెసిమల్ నెంబర్లోకి చేంజ్ చేయడానికి మనం ఏ సర్క్యూట్ యూజ్ చేస్తామన్నారు. సపోజ్ BCD నెంబర్ ఇది అనుకుందాం. BCD ఇది డెసిమల్ నెంబర్స్ లైక్ దిస్ D0. అంటే BCD నెంబర్ అంటే ఏంటి? 000 0001 లైక్ దిస్ 0010 like and up to so on. BCD numbers are existing up to 1001. Here D0, D1, D2 like this. So D4, D5 and up to so on like this up to D9 వరకు ఉంటుంది, మనకు తెలుసు కదండి. సో దీని ప్రకారం ఏంటి? 000 అంటే ఇది ఏంటిది? బైనరీ కోడ్. సో బైనరీ కోడ్ నేను ఏం చేస్తున్నాను? సో 1 డెసిమల్ నెంబర్ కింద తీసుకోవాలి. అంటే 000 అంటే ఏంటి? 0 కదండి. అంటే D0 1 అయ్యి ఏంటండి? D0 1 అయ్యి రిమైనింగ్ ఎన్ని ఏమవుతాయి? జీరోస్ అవుతాయి. మనం చెప్పుకున్నాం కదండి, జీరోస్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు 001 సెలెక్ట్ చేశాను అనుకోండి. సో 0001 అనే బైనరీ కోడ్ దేన్ని ఇస్తుంది? D1 ఇస్తుంది, రిమైనింగ్ 0 లైక్ దిస్ కదండి. ఈ విధంగా చూస్తే అంటే బైనరీ కోడ్లో ఉన్నటువంటి నెంబర్స్ డెసిమల్ డిజిట్లోకి మార్చడానికి ఏ లాజిక్ సర్క్యూట్ ఉపయోగపడుతుంది సార్ అంటే డికోడర్ అనే లాజిక్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వై నాట్ రిమైనింగ్? ఎన్కోడర్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. వై ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్ అంటే మనం తీసుకున్నటువంటి డెసిమల్ డిజిట్ని బైనరీ కోడ్లో కన్వర్ట్ చేయడానికి మనం ఎన్కోడర్ యూజ్ చేస్తాం. అంటే ఇది రివర్స్. అంటే డెసిమల్ నెంబర్ని BCD నెంబర్గా కన్వర్ట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఎన్కోడర్. అంటే ఫైనల్గా మనము కోడ్స్గా డిజైన్ చేస్తాం కాబట్టి ఇట్స్ రాంగ్ ఆన్సర్. మల్టీప్లెక్సర్, వై మల్టీప్లెక్సర్ ఈజ్ రాంగ్ ఆన్సర్? సపోజ్ ఇఫ్ యూ టేక్ వన్ మల్టీప్లెక్సర్, వీఆర్ టేకింగ్ నెంబర్ ఆఫ్ డేటాస్ వీఆర్. ఇక్కడ ఏం చేస్తాం? మనము డేటాను తీసుకుంటాం. ఇక్కడ డేటాను తీసుకుని మనం సింగిల్ అవుట్పుట్కి ఇస్తాం. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డేటాస్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ రాంగ్ ఆన్సర్. ఇది BCD నెంబర్ కాదు, ఇది డేటాకి అవుతుంది. వై నాట్ కోడ్ కన్వర్టర్? సో కోడ్ కన్వర్టర్ ఈజ్ రాంగ్ ఆన్సర్. వై? కోడ్ కన్వర్టర్ అంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైనరీ కోడ్స్ ని కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ డికోడర్. అంటే కోడ్ కన్వర్ట్ లో వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ ఏంటంటే డికోడర్ అండి. కాబట్టి సింపుల్ గా దీనికి ఆన్సర్ ఏంటంటే BCD నెంబర్ నుంచి అంటే బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ లో కన్వర్ట్ చేయాలంటే డికోడర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? రైట్. Next, coming to the circuit shown below is a which kind of circuit it is? Right, here we observe we are giving two inputs. చూడండి, XOR gate కి ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాం? 2. So for XOR gate we are giving 2 inputs. For XOR gate we are giving 2 inputs, A and then B we are giving. A and B we are giving. So when we give 2 inputs, either it is a హాఫ్ సబ్ట్రాక్టర్ అయినా అయి ఉండాలి, లేదంటే హాఫ్ యాడర్ అయినా అయి ఉండాలి. మనం క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? హాఫ్ యాడర్ అయినా అయి ఉండాలి, లేదంటే హాఫ్ సబ్ట్రాక్టర్ అయినా అయి ఉండాలి కదండి. రైట్. దీని ప్రకారం ఫుల్ సబ్ట్రాక్టర్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఫుల్ సబ్ట్రాక్టర్ రాంగ్ ఆన్సర్, మనం 3 ఇన్పుట్స్ ఇవ్వాలి. సో మనం 3 ఇన్పుట్స్ ఫుల్ సబ్ట్రాక్టర్కి ఇస్తాం కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎన్ని ఇచ్చాం? 2 ఇన్పుట్స్ ఇచ్చాం, రాంగ్ ఆన్సర్. ఫుల్ యాడర్ కూడా రాంగ్ ఆన్సర్. ఫుల్ యాడర్ ఎందుకంటే రాంగ్ ఆన్సర్, వి మస్ట్ గివ్ 3 ఇన్పుట్స్. సో ఫుల్ యాడర్కి ఫుల్ సబ్ట్రాక్టర్కి 3 ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇచ్చాం కాబట్టి రాంగ్ ఆన్సర్స్. సో హాఫ్ సబ్ట్రాక్టర్ 2 ఇన్పుట్స్ ఇవ్వాలి, ఓకే, 2 ఇన్పుట్స్ ఇచ్చాం. ఫుల్ యాడర్ కూడా 2 ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి 2 ఇన్పుట్స్ ఇచ్చాం, ఓకే. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ హాఫ్ సబ్ట్రాక్టర్ ఆర్ హాఫ్ యాడర్, ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అవ్వాలి ఎందుకంటే 2 ఇన్పుట్స్ ఇచ్చాం కాబట్టి. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ డి బారో బి ఇచ్చాడు, కానీ మనకు హాఫ్ యాడర్ లో ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? హాఫ్ యాడర్ లో మనకి సమ్ అండ్ క్యారీ ఎగ్జిస్ట్ అవుతుంది, సమ్ అండ్ క్యారీ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మనకి ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ బార్.
సో ఈ విధంగా చూస్తే 0 0 0 1 1 0 1 1 చేస్తే చూడండి 1 0 చేస్తే 0 0 అంటే ఏంటి 0 మైనస్ 0 డిఫరెన్స్ 0 బారో 0 0 మైనస్ 1 చేయలేం కదండి అప్పుడు మనం ఇక్కడ బారో చేస్తాం బారో తీసుకుంటే ఏమొస్తుంది 1 0 సో వెన్ వి గివ్ బారో 1 సో 1 0 లో 1 తీస్తే 1 1 minus 0 1 borrow 0 1 minus 1 0 it is also 0 clear understand ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ 1 1 అనేది మిన్ టర్మ్ వచ్చింది కాబట్టి 1 d is equal to ఏమవుతుంది a bar b ప్లస్ ఇక్కడ చూడండి 1 కూడా a b bar అంటే ఏంటిది XOR గేట్ అనా సో a XOR b ఏంటండి a XOR b డిఫరెన్స్ చూడండి t is equal to a XOR b or not ఇది XOR గేట్ కదండి a XOR b clear difference okay difference satisfied next bar వచ్చి మనకు చూడండి ఎక్కడ మిన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయ్యింది 0 1 కండిషన్ సో 0 మీన్స్ వాట్ బార్ a బార్ 1 మీన్స్ b a బార్ b అవ్వాలి a బార్ b చూడండి ఇక్కడ ఏ ఇన్పుట్ దేనికి వెళ్ళిందని చూడండి నాట్ గేట్ కి వెళ్ళిందా సో when we give not gate to input what it gives complement of input అంటే దీనికి ఏ బార్ కదండి ఎందుకు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నాట్ గేట్ అంటే కాంప్లిమెంట్ అవుతుంది కాబట్టి సో డైరెక్ట్ వీఆర్ గివింగ్ బి టు అండ్ గేట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది బి వస్తుంది అంటే ఏ బార్ బి సో బారో బి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి బారో బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఏ బార్ బి క్లియరా అంటే ఇక్కడ కూడా ఏ బార్ బి అయినా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇదేంటండి హాఫ్ సబ్ట్రాక్టర్ హాఫ్ యాడర్ రాంగ్ ఆన్సర్ హాఫ్ యాడర్ ఏమొస్తుందండి సో సమ్ము ఏ ఎక్సార్ బి హాఫ్ యాడర్ లో సమ్ము ఏ ఎక్సార్ బి వస్తుంది క్యారీ ఏమొస్తుందండి క్యారీ ఏబి వస్తుంది క్యారీ ఏమొస్తుంది ఏబి ఇది ఇక్కడ ఏబి రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది ఏ బార్ బి వచ్చింది కాబట్టి హాఫ్ సబ్ట్రాక్టర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ క్లియర్ coming to this question without any additional 8x1 mux without any additional hardware so ikkada without any additional అంటే ఏంటంటే సింపుల్ గా దాని మీనింగ్ ఏంటంటే వితౌట్ ఎనీ ఎడిషనల్ ఎక్స్ట్రా హార్డ్వేర్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ అంటే మనం ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ ఏం యూజ్ చేయలేదు అని అర్థం ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ ఎలాంటిది యూజ్ చేయకుండా ఓన్లీ 8x1 మక్స్ యూజ్ చేసి కెన్ బి యూజ్ టు అబ్టైన్ ఏం యూజ్ చేయొచ్చు అన్నాడు రైట్ సపోజ్ నేను ఒక 8x1 మక్స్ తీసుకున్నా అక్కడ 8x1 మక్స్ ఉంది కాబట్టి 8x1 మక్స్ తీసుకున్నా ఓకే దిస్ ఈస్ 8x1 మక్స్ 8x1 mux clear this is 8x1 mux then I am giving 8 inputs why 2 to the power n cross 1 kadandi mux so 2 to the power ikkada 8 ante entandi 2 cube రాసుకోవచ్చు కదండి సో దిస్ 3 ఇండికేట్స్ వాట్ సెలక్షన్ లైన్స్ ఏంటండి సెలక్షన్ లైన్స్ కాబట్టి హియర్ ఐ ఆమ్ రైటింగ్ సెలక్షన్ లైన్స్ దట్ ఈస్ ఏబిసి ఏంటండి ఏబిసి ఈ రిమైనింగ్ 8 ఏంటండి ఇన్పుట్స్ డేటా ఇన్పుట్స్ సో దీస్ 8 ఆర్ డేటా ఇన్పుట్స్ 1 ఈజ్ అవుట్పుట్ ఇక్కడ బాగా గమనిస్తే మనం తీసుకున్న సెలక్షన్ లైన్స్ ఎన్ని ఇక్కడ వచ్చాయి 3 సెలక్షన్ లైన్స్ వచ్చాయి అంటే మనము 3 వేరియబుల్ ఫంక్షన్ ని మనం ఎనీథింగ్ ఆల్ 3 వేరియబుల్ ఫంక్షన్స్ ఆర్ డిజైన్డ్ బై యూజింగ్ 8x1 mux అంటే 8x1 mux యూజ్ చేసి మనం అన్ని 3 వేరియబుల్ ఫంక్షన్ ని మనం డిరైవ్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది 3 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి సో ఆల్ ఫంక్షన్స్ ఆర్ 3 వేరియబుల్స్ ఓకే సాటిస్ఫైడ్ సమ్ కాదండి అన్ని ఎందుకు కొన్ని అవుతాయా బులియన్ ఫంక్షన్స్ సాటిస్ఫై లేదు ఎందుకంటే మనం సెలక్షన్ లైన్స్ ఏబిసి ఇచ్చాం 0 0 0 0 0 1 ఏది ఇచ్చినా సాటిస్ఫై అవుతుంది కాబట్టి సమ్ కాదు కొన్ని కాదండి అన్ని అవుతాయి ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 3 వేరియబుల్స్ ఓకే ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 3 వేరియబుల్స్ ఓకే ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 4 వేరియబుల్స్ చూద్దాం ఇక్కడ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 3 వేరియబుల్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 3 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి సాటిస్ఫై ఇదైనా అవ్వచ్చు ఏమో ఇది కూడా అవ్వచ్చు ఏమో చూద్దాం ఒకసారి ఇది 8x1 mux ఇదే 8x1 mux ని నేను ఏం చెప్పానండి ఫస్ట్ మెథడ్ మనము 2x1 2 to the power of n cross 1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం మన క్లాసులో సెకండ్ మెథడ్ ఏం చెప్పుకున్నామండి 2 to the power of n - 1
క్రాస్ 1 మక్స్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అని చెప్పాను, అంతేనా? చెప్పాను కదండి. ఇక్కడ సపోజ్ నేను n ప్లేస్ లో 4 తీసుకున్నా అనుకోండి, 4 - 1 క్రాస్ 1 అంటే ఏంటండి 2³ క్రాస్ 1, దట్ మీన్స్ 8 క్రాస్ 1. అంటే నేను 8 క్రాస్ 1 మక్స్ యూజ్ చేసి, చూడండి 8 క్రాస్ 1 మక్స్ యూజ్ చేసి నేను 4 వేరియబుల్ ఫంక్షన్ కూడా డెరైవ్ చేయొచ్చు అని సెకండ్ మెథడ్ లో మనం చెప్పుకున్నాం, గుర్తుందండి? 2n క్రాస్ 1 మక్స్ n వేరియబుల్స్ ఉంటే అన్ని ఫంక్షన్ మనం డెరైవ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటండి 2n-1 ఉందంటే ఇక్కడ n వాల్యూ ఎంత తీసుకున్నా 4 తీసుకున్నా ఫైనల్ గా ఎంత వచ్చింది 2^4 - 1 క్రాస్ 1 8 క్రాస్ 1 వచ్చింది. అంటే 8 క్రాస్ 1 మక్స్ యూజ్ చేసి నేను 4 వేరియబుల్ ఫంక్షన్ కూడా డెరైవ్ చేయొచ్చు. ఓకే, సాటిస్ఫైడ్. 4 వేరియబుల్ ఫంక్షన్ కూడా డెరైవ్ అవుతుంది. అంటే ఏంటి f ఆఫ్ a, b, c, d ఎగ్జిస్టింగ్. ఓకే, సాటిస్ఫై అవుతుంది. కానీ వాడు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు వితౌట్ ఎనీ ఎడిషనల్ 8 క్రాస్ 1 మక్స్ కెన్ బి, అంటే ఎలాంటి ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ మనం యూజ్ చేయకూడదు అన్నాడు. అంటే ఎలాంటి ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ యూజ్ చేయకూడదు అన్నాడు కదండి. మనం ఏం చెప్పుకున్నామండి 8 క్రాస్ 1 మక్స్ లో 2 ఇన్పుట్స్ 3 ఇన్పుట్స్ అంటే ఏంటంటే ఏబిసిడి కదండి, ఏబిసిడి 8 క్రాస్ 1 మక్స్ ఏబిసిడి. సో నేనేం చెప్పుకున్నా ఏబిసిడి అనేది ఇన్పుట్స్ అండి, సెలక్షన్ లైన్స్ ఏబిసి అని చెప్పుకున్నాం. సో కానీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ డేటా ఇన్పుట్ అవుతుందని చెప్పామా, ఇది డేటా ఇన్పుట్ అవుతుంది. సో ఎయిదర్ ఇట్ ఈస్ డేటా ఇన్పుట్ డి అనేది 0 అవ్వచ్చు, లేదంటే 1 అవ్వచ్చు, లేదంటే డి అవ్వచ్చు, లేదంటే డి కాంప్లిమెంట్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం, గుర్తుందా? రైట్. అంటే ఏంటి డి వాల్యూ 0 or 1 ఉంటే మనం ఎలాంటి ఎక్స్ట్రా హార్డ్వేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి 0 1 ఉంటే 0 1 1 1 0 సింపుల్ గా మనం దాని డేటా నెంబర్స్ ఇచ్చి మనం డేటా ఎంత 0 అనుకోండి 0 ఇస్తాం, 1 అయితే 1 ఇస్తాం. కాకపోతే ఇక్కడ డి ప్లేస్ లో నేను డి బార్ అనేది కనుక ఇస్తే, సపోజ్ ఇన్పుట్ ఇక్కడ నాకు డి బార్ అయింది అనుకుందామండి. సో డి బార్ అనేది డైరెక్ట్ గా ఇవ్వలేను కదండి. డి బార్ అంటే డికి మళ్ళీ నాట్ గేట్ అప్లై చేయాలి. అంటే నాట్ గేట్ అప్లై చేయాలంటే ఎక్స్ట్రా హార్డ్వేర్ నీడెడ్. అంటే ఇన్పుట్ అనేది 0 or 1 లో ఉంటే 4 వేరియబుల్ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుంది. కానీ అదే ఇన్పుట్ అనేది 4 వేరియబుల్ ఫంక్షన్ లో ఎక్స్ట్రా డి బార్ కనుక ఉంటే ఎక్స్ట్రా హార్డ్వేర్ అవుతుంది. అంటే దీనికి కూడా 1 మక్స్ యూజ్ చేయాలి మనం. అక్కడ మక్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అలాంటిది ఉండకుండా కేవలం 8 క్రాస్ 1 మక్స్ యూజ్ చేయాలంటే దాని అర్థం ఏంటంటే 4 వేరియబుల్ ఫంక్షన్ లో ఏవైతే డేటా ఇన్పుట్స్ 0 1 ఉంటాయి అవి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అదే కనుక డేటా ఇన్పుట్ డి నుండి డి బార్ కానీ ఉంటే, అంటే కాంప్లిమెంట్ ఆఫ్ డి ఉంటే అలాంటి ఫంక్షన్స్ అవ్వవు. దీని ప్రకారం ఏంటండి 4 వేరియబుల్ ఫంక్షన్ లో కొన్ని మాత్రమే సాటిస్ఫై అవుతాయి, అన్ని కాదు అని అర్థం. అంటే ఇక్కడ చూడండి ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 3 వేరియబుల్స్ బట్ నన్ ఆఫ్ 4 వేరియబుల్స్. తప్పు, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే 4 వేరియబుల్స్ లో కొన్ని సాటిస్ఫై అవుతున్నాయి, అవి కూడా ఏంటి డేటా ఇన్పుట్స్ అనేవి 0 లేదా 1 ఉంటాయి సాటిస్ఫై అవుతుంది. నన్ను అంటే ఏవి కావు అన్నాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది? రైట్, ఇక్కడికి వద్దాం. ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 3 వేరియబుల్స్ అండ్ సమ్ ఆఫ్ 4 వేరియబుల్స్ బట్ నాట్ ఆల్ ఆఫ్ 4 వేరియబుల్స్. అంటే ఏంటి కొన్ని అవుతున్నాయి, అంటే సమ్ ఆఫ్ 4 వేరియబుల్స్ అంటే ఏంటి ఏదైతే డేటా ఇన్పుట్ 0 1 లో ఉంటుందో అది సాటిస్ఫై అవుతాయి. కానీ బట్ నాట్ ఆల్ ఆఫ్ 4 వేరియబుల్స్ అంటే ఏంటి ఏవైతే డేటా ఇన్పుట్స్ కాంప్లిమెంట్ తో ఉంటాయో అవి అవ్వవు. ఎందుకు సార్ కాంప్లిమెంట్ తో ఉంటే ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ వీడేమన్నాడు వితౌట్ ఎనీ ఎడిషనల్ ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ అన్నాడు. అంటే ఎలాంటి ఎక్స్ట్రా హార్డ్వేర్ సర్క్యూట్ యూజ్ చేయకూడదు అన్నాడు. అంటే ఏంటండి ఏదైతే కాంప్లిమెంట్ ఉన్నటువంటి డేటా ఇన్పుట్ ఇస్తుందో అలాంటి వాటికి అవ్వదు, కానీ ఏవైతే 0 1s ఇలా ఎగ్జిస్ట్ అవుతాయో అలాంటి వాటికి అవుతుంది. అంటే అర్థం ఏంటండి సో ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 3 వేరియబుల్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ 4 వేరియబుల్స్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఆఫ్ ఆల్ 4 వేరియబుల్స్. అండర్స్టాండ్? క్లియర్? మీరు క్లారిటీగా ఉండాలండి ఇక్కడ. క్లియర్? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ 4 వేరియబుల్స్ రాంగ్ ఆన్సర్. ఆల్ ఫంక్షన్స్ ఎందుకు అవుతాయి? రాంగ్ కదండి. either 0 or 1 ఉంటే అవుతాయి, కాంప్లిమెంట్ డేటా ఇన్పుట్ ఉంటే అవ్వదని చెప్పాం కదా. So option C is the correct answer for this question. Then which of the following circuit is used as series to parallel converter? Series to parallel converter.
రైట్. ఐ ఆమ్ టేకింగ్ సిరీస్ టు ప్యారలల్ కన్వర్టర్. సింపుల్గా ఇక్కడ ఒక డేటా తీసుకున్నాం, 1 డేటా వస్తుంది. ఇదేంటండి సిరీస్. సిరీస్ అంటే ఏంటండి, ఒక డేటా అనేది సిరీస్లో వస్తుంది. ఈ డేటా అనేది ప్యారలల్గా వెళ్ళింది అనుకుందాం. ఈ విధంగా ప్యారలల్గా వెళ్తుంది సైమిల్టేనియస్లీ. సో ప్యారలల్గా వస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, డికోడర్ అంటే ఏంటి, అవి బైనరీ కోడ్స్ని మనకి రెస్పెక్టెడ్ డెసిమల్ నెంబర్ ఆర్ ఎనీథింగ్, అంటే బైనరీ కోడ్స్ నుండి అవుట్పుట్ హైకి మనం ఇస్తున్నాం. సో బైనరీ కోడ్స్ ఉండాలి, అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, సిరీస్ అంటే ఏంటి, ఓన్లీ 1 ఇన్పుట్ డేటా మాత్రమే మనకి ఇన్పుట్గా ఉంది. ఇక్కడేంటి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉండొచ్చు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, సిరీస్లో వెళ్ళదు. మల్టీప్లెక్సర్ ఎలా ఉంటుంది, మల్టీప్లెక్సర్లో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చి, అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ప్యారలల్గా వచ్చి ఫైనల్గా 1 మాత్రమే సెలెక్ట్ అవుతుంది, అంటే అవుట్పుట్ 1. అంటే ఏంటి, ఇది ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్. లేదండి అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ వచ్చి 1 అవుట్పుట్ వస్తుంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఏంటిది, ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్. డీమల్టీప్లెక్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 1 ఇన్పుట్ వచ్చి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి, లైక్ దిస్. నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి అలా ఈ విధంగా, రైట్. సో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది మాత్రం సెలెక్ట్ అయ్యి ఆ అవుట్పుట్ డేటానే వస్తుంది. సపోజ్ 0-1 తీసుకున్నాండి, ఇది మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు 1-0 తీసుకుంటే ఇది సెలెక్ట్ అవుతుంది. సో 1-1 తీసుకుంటే థర్డ్ 1 సెలెక్ట్ అవుతుంది. ఆ విధంగా వస్తుంది. అంటే ఏంటి, డేటా అనేది సిరీస్గా వచ్చి కన్వర్జన్ అవుతుంది. చూడండి, సిరీస్గా వచ్చి డేటా ప్యారలల్గా కన్వర్జన్ అవుతుంది. అంటే డీమల్టీప్లెక్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్కోడర్ రావదండి. సో ఎన్కోడర్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అదేంటంటే ఎన్కోడరు ఏదైనా ఒక డేటాని అది ఎన్కోడ్ చేసి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్గా ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే బైనరీ కోడ్స్లో కన్వర్ట్ చేస్తుంది. కానీ అది డేటా కదండి. సో ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ డీమల్టీప్లెక్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే సింపుల్గా డీమల్టీప్లెక్సర్ అంటే మనం ఏంటంటామంటే డేటా డిస్ట్రిబ్యూటర్ అనొచ్చు, డేటా డిస్ట్రిబ్యూటర్ అంటాం. అండ్ దెన్ ఏంటండి, సింగిల్ ఇన్పుట్ వచ్చి మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తుంది. కాబట్టి సింగిల్ ఇన్పుట్ ఎలా వస్తుంది, సిరీస్గా వచ్చి సిరీస్. మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తుంది కాబట్టి సిరీస్ టు ప్యారలల్గా అవుట్పుట్స్ వస్తాయి, కాబట్టి సిరీస్ టు ప్యారలల్ కన్వర్టర్. క్లియర్. ఇప్పుడు మల్టీప్లెక్సర్ అయితే ఏమంటామంటే దీన్ని డేటా సెలెక్టర్ అంటాం. ఏమంటాం, డేటా సెలెక్టర్. ఎనదర్ ఏమైందంటే మల్టిపుల్ ఇన్పుట్స్ వచ్చి సింగిల్ అవుట్పుట్ వస్తుంది, కాబట్టి ప్యారలల్గా వస్తుంది. మల్టిపుల్ ఇన్పుట్స్ ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్. క్లియర్ అండి, ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్. సో ఇక్కడ ఏం అడిగాడు, సిరీస్ టు ప్యారలల్ అడిగాడు, కాబట్టి డీమల్టీప్లెక్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్. వాట్ ఈస్ ద సమ్ అండ్ క్యారీ అవుట్పుట్ Cout ఆఫ్ ఏ ఫుల్ యాడర్ అన్నాడు. ఫుల్ యాడర్. So here they are giving full adder like this. Full adder, I write full adder. This is full adder. So for the full adder, I am giving inputs A, B, Cin. తెలుసు కదండి, A, B, Cin ఇస్తాం. సో అవుట్పుట్స్ ఏమొస్తాయండి, సమ్ అండ్ క్యారీ అవుట్. క్యారీ అవుట్ అంటే Ci+1 అనుకున్నాం. సో క్యారీ అవుట్ ఏంటి, Ci+1. ఇదే Cout. ఇదేనండి Cout. Ci అంటే ఏంటండి, Cin. ఏంటండి Cin. చూడండి, వాట్ ఈస్ ద సమ్ అండ్ క్యారీ అవుట్పుట్ ఆఫ్ Cout ఆఫ్ ఏ ఫుల్ యాడర్ హ్యావింగ్ A అండ్ B యాజ్ ఇన్పుట్, Cin యాజ్ క్యారీ ఇన్పుట్. రైట్. మన ఫుల్ యాడర్ చెప్పుకున్నప్పటికీ సమ్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమవుతుందని చెప్పాను, A XOR B XOR Cin కదండి, A XOR B XOR Cin. మరి క్యారీ అవుట్ ఏమవుతుందని చెప్పుకున్నామండి, Ci+1 ఈజ్ ఈక్వల్ టు Ci ఇంటూ A XOR B ప్లస్ AB వస్తుందని చెప్పుకున్నాం. ఈ కండిషన్స్ ఎలా వచ్చాయి అనేది మనము ఫుల్ యాడర్ అనే టాపిక్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మీరు ఫుల్ యాడర్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఆప్షన్లు ఏముంది, సమ్ A XOR B ఉంది. సో A XOR B XOR Cin కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సమ్ A XOR B XOR Cin, ఓకే, సాటిస్ఫైడ్. బట్ హియర్ Cout ఈజ్ ఈక్వల్ ABC, రాంగ్ కదండి, ఇది రాంగ్, కాబట్టి రాంగ్ ఆన్సర్.
సో ఇక్కడ చూడండి సమ్ ఏ ఎగ్జార్ బి ఉంది. సో ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి అని ఉండాలి. రాంగ్ ఆన్సర్. సో ఫైనల్ సమ్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ ఇట్. సమ్ ఈజ్ ఈక్వల్ ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి ఇన్. ఓకే, సాటిస్ఫైడ్. సి అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ ఎగ్జార్ బి ఇంటూ సిఎన్. చూడండి సిఇన్ అంటే సిఇనే కదండి. సో సిఐ ఇంటూ ఏ ఎగ్జార్ బి ప్లస్ ఏబి సరిపోయింది కదండి. సాటిస్ఫైడ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఆప్షన్ ఈస్ ఆన్సర్ డి. క్లియర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ వర్క్ యాజ్ ఏ హాఫ్ యాడర్ అన్నారు. సో హాఫ్ యాడర్ ఉందండి. ఇప్పుడు హాఫ్ యాడర్ తీసుకున్నా. సో హాఫ్ యాడర్ తీసుకున్నా, రైట్. Now I am taking half adder. Which of the following can work as a half adder? So here I am taking one half adder. So inputs are what? A, B. Half adder కాబట్టి 2 inputs ఉంటాయి. హాఫ్ యాడర్ కాబట్టి ఎన్ని ఉంటాయండి? 2 inputs ఉంటాయి. సో హాఫ్ యాడర్. సో దట్ ఈస్ A and B are the inputs. So what is coming? So sum and carry out. సో సమ్ ఏంటండి? హాఫ్ యాడర్లో చెప్పుకున్నాం ఏ ఎగ్జార్ బి. ఏం చెప్పుకున్నాం? ఏ ఎగ్జార్ బి. క్యారీ ఎంత వస్తుందండి? ఏబి వస్తుందని చెప్పుకున్నాం. అంటే సింపుల్గా ఏంటి మనం ఇక్కడ యూజ్ చేస్తాం? ఏబి అనే ఇన్పుట్స్ తీసుకుని ఒక ఎగ్జార్ గేట్కి ఇచ్చాం. ఒక ఎగ్జార్ గేట్కి ఇస్తే ఏమొచ్చింది అవుట్పుట్? ఏ ఎగ్జార్ బి. అది సమ్ అని చెప్పుకున్నాం. అదేమని చెప్పుకున్నాం? సమ్ అని చెప్పుకున్నాం. అవే ఏ ఇన్పుట్ మరియు బి ఇన్పుట్ తీసుకొచ్చి మనం ఎండ్ గేట్కి ఇస్తే అప్పుడు ఏమొస్తుంది? ఏబి వస్తుంది. ఈ ఏబి ఏం చెప్పుకున్నామండి? క్యారీ అవుట్ అని చెప్పుకున్నాం. ఏమంటండి? క్యారీ అవుట్. సో క్యారీ అవుట్, ఇదేంటి? క్యారీ అవుట్ కదండి, రైట్. దీని ప్రకారం చూస్తే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ వర్క్ యాజ్ ఏ హాఫ్ యాడర్ అంటే హాఫ్ యాడర్ గా ఏది వర్క్ చేస్తుందండి? ఇది విచ్ గేట్ ఇట్ ఈస్? ఎగ్జార్ గేట్. విచ్ గేట్ ఇట్ ఈస్? ఎగ్జార్ గేట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఎగ్జార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఎగ్జార్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే హాఫ్ యాడర్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. క్లియర్ అండి, రైట్. దెన్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద మినిమం నెంబర్ ఆఫ్ NAND gates. The minimum number of NAND gates. The minimum number of NAND gates needed to generate the carry out bit of a half adder is. ముందు చెప్పుకున్నాం కదండి హాఫ్ యాడర్. ఒకసారి చూడండి హాఫ్ యాడర్. దిస్ ఈజ్ హాఫ్ యాడర్. సో ఐ ఆమ్ గివింగ్ 2 inputs. One is A, another input is B. So it is giving sum and carry. So sum it is equal to A XOR B చెప్పుకున్నాం. And then I am taking carry it is AB. It is what? AB. Correct? Right. How many minimum number of NAND gates అన్నాడు. సో క్లియర్గా అక్కడ ఏంటంటే నేను ఏబి అనే ఇన్పుట్స్ తీసుకున్నా. ఏబి ఒక NAND గేట్కి ఇచ్చా. మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి? ఏ బార్ ఏబి హోల్ బార్. ఎందుకండి? సో ఏబి అనే ఇన్పుట్స్ NAND గేట్కి ఇస్తే ఏమొస్తుంది? ఏబి బబుల్ ఉంది కాబట్టి బార్, ఏబి హోల్ బార్. సో ఈ ఇన్పుట్ని ఏం చేశానంటే మరొక ఎండ్ గేట్కి ఇచ్చా. ఈ ఇన్పుట్ తీసుకొచ్చి ఏం చేశానంటే మరొక ఎండ్ గేట్కి ఇచ్చా. NAND గేట్కి ఇచ్చా, సారీ NAND గేట్. సో ఏ అనే ఇన్పుట్ వన్ NAND గేట్కి ఇచ్చా, ఏబి బార్ అనే ఇన్పుట్ ఈ NAND గేట్కి ఇచ్చా. అప్పుడు సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమొస్తుందని సింపుల్గా ఏ ఇంటూ ఏబి హోల్ బార్. చూడండి ఏ ఇంటూ ఏ అంటే ఇదే కదండి, ఏ ఇక్కడ కూడా ఏ కదండి. సో ఇది బి కదండి, ఇక్కడ కూడా బిఏ కదండి. సో ఏ ఇంటూ ఏబి హోల్ బార్. దాన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏ ఇంటూ ఏబి బార్ హోల్ బార్, అంతే కదండి, రైట్. దాన్ని ఎలా రాయొచ్చు? సో ఏ ఇంటూ దీన్ని ఏ బార్ ప్లస్ బి బార్ రాయొచ్చు కదండి. ఏ బార్ ప్లస్ బి బార్, డిమార్గన్స్ లా హోల్ బార్. సో దీని నుంచి ఏ ఇంటూ ఏ బార్. సో ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ ఏ ఇంటూ బి బార్ హోల్ బార్ రాసుకోవచ్చా? సో ఏ ఇంటూ ఏ బార్ ఏమవుతుందండి? దీని వాల్యూ 0. ఏంటండి? 0. ఫైనలీ ఏ బి బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి బార్ హోల్ బార్. ఏంటండి? ఏ బి బార్ హోల్ బార్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే ఏ బి బార్ ఇంటూ బి అంటే ఏంటి? ఏ బి బార్ ఇంటూ బి హోల్ బార్, అంతేనా? దీన్ని ఇది ఏమొచ్చింది? ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేస్తా. చూడండి దీన్ని కూడా సింప్లిఫై చేస్తా. వీ కెన్ అండర్స్టాండ్.
ఇక్కడ చూస్తే ఏబి బార్ డాట్ బి హోల్ బార్. నేను ఏబి బార్ ఎలా రాసుకోవచ్చు? బై యూజింగ్ డిమార్గన్స్ లా. ఏ బార్ ప్లస్ బి బార్ ఇంటూ బి హోల్ బార్. సో ఏ బార్ ఇంటూ బి ప్లస్ బి బార్ ఇంటూ బి కదండి, హోల్ బార్ ఉంది కాబట్టి హోల్ బార్. సో బి బార్ ఇంటూ బి వాట్ ఇట్ గివ్స్? 0. డిమార్గన్స్ లా చెప్పుకున్నా, అదే బులియన్ ఆల్జీబ్రాలో చెప్పుకున్నామా? రైట్. దీని నుండి ఏ బార్ బి ప్లస్ 0 హోల్ బార్, దట్ ఈస్ ఫైనల్లీ ఏ బార్ బి హోల్ బార్. అంటే దీని అవుట్పుట్ ఏమొచ్చిందండి? సింప్లిఫై చేస్తే ఏ బార్ బి హోల్ బార్ వచ్చిందా? నేనేం చేసా, మళ్ళీ ఈ ఇన్పుట్ని నెక్స్ట్ ఈ ఇన్పుట్ని తీసుకొచ్చి మరొక యాండ్ గేట్కి ఇచ్చా, మరొక నాండ్ గేట్కి ఇచ్చా, మరొక నాండ్ గేట్ ఇచ్చా. అప్పుడేమొస్తుంది అవుట్పుట్? సో ఏ బి బార్ హోల్ బార్ డాట్ ఏ బార్ బి హోల్ బార్. చూడండి, ఈ ఇన్పుట్ ఏంటి? ఏ బి బార్ హోల్ బార్ డాట్ ఏ బార్ బి హోల్ బార్. కానీ ఇది నాండ్ గేట్ కదండి, మళ్ళీ హోల్ బార్. ఇప్పుడు దాని నుండి నేను దాన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ దాన్ని మళ్ళీ నేను సింప్లిఫై చేస్తాను. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సింప్లిఫై చేస్తే రైట్, దాన్ని సింప్లిఫై చేస్తే సో ఏ బి బార్ డాట్ ఏ బార్ బి హోల్ బార్ హోల్ బార్ హోల్ బార్. సో దీన్ని సింపుల్గా నేను ఏ బి బార్ని ఏ అనుకోండి, ఎక్స్ అనుకోండి, పోనీ ఏ బార్ బిని వై అనుకుందాం. ఇది సింపుల్గా ఎలా ఉంది? ఎక్స్ బార్ డాట్ వై బార్ హోల్ బార్. సో ఎక్స్ బార్ డాట్ వై బార్ నేను బై యూజింగ్ డిమార్గన్స్ లా యూజ్ చేసి ఎక్స్ ప్లస్ వై హోల్ బార్ రాసుకోవచ్చా? ఎక్స్ బార్ డాట్ వై బార్ని మళ్ళీ హోల్ బార్ ఉంది కాబట్టి హోల్ బార్. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే 2 కాంప్లిమెంట్స్ వచ్చాయో సో దీస్ 2 bars ఆర్ క్యాన్సల్ టు ఈచ్ అదర్, ఫైనల్లీ ఇట్ గివ్స్ వాట్? ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటన్నా? ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? ఏ బి బార్ ఏంటండి? ఏ బి బార్ ప్లస్ మరి వై అంటే ఏంటి? ఏ బార్ బి ఏంటండి? వై అంటే ఏ బార్ బి. సో ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి అంటే ఏంటండి? ఏ ఎక్సార్ బి అనా? మన ఎగ్జామ్ ఆఫీస్ లో చెప్పుకున్నామా? ఏ ఎక్సార్ బి, ఎగ్జార్ గేట్ లో లాజిక్ గేట్స్ లో చెప్పుకున్నాం, తెలుసు కదండి. ఏ ఎక్సార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. మరి ఏ ఎక్సార్ బి అంటే హాఫ్ ఆర్డర్ లో ఏంటండి? సమ్ కదండి. ఇట్ ఈస్ సమ్. ఇట్ ఈస్ ఏంటండి? సమ్. ఫైనల్లీ ఐఎమ్ రైటింగ్ హియర్. చూడండి, ఏ ఎక్సార్ బి అంటే ఏంటంటే ఇది ఏమొచ్చింది? సింప్లిఫై చేస్తే చూడండి, దాన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్ గా నాకు ఏమొచ్చింది? ఏ ఎక్సార్ బి. ఏ ఎక్సార్ బి అంటే ఏంటండి? ఇది సమ్ అండి. ఇదేంటిది? సమ్. ఇది సమ్. రైట్, సమ్ ఫైండ్ అవుట్ చేస్తా. ఇప్పుడు ఏం కావాలి నాకు? ఇప్పుడు క్యారీ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫైండ్ అవుట్ చేయాలి క్యారీ అవుట్. క్యారీ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యారీ అవుట్ ఫైండ్ అవుట్ చేస్తా. చూడండి ఒకసారి, క్యారీ అవుట్ ఫైండ్ అవుట్ చేస్తా. Now I have to find carry out, C out. సో ఈ ఇన్పుట్ తీసుకొచ్చి క్యారీ అవుట్ ఏమి ఉండాలి? ఏబి ఉండాలండి. సో ఈ ఇన్పుట్ తీసుకున్నాను ఏబి బార్ని. నేను ఏం చేశానంటే మళ్ళీ నాట్ గేట్ని నాండ్ గేట్ యూజ్ చేసి నాట్ గేట్గా డిజైన్ చేసుకున్నాను. చూడండి ఇలా బై యూజింగ్ నాండ్ గేట్ వీ కెన్ డిరైవ్, వీ కెన్ రైట్ లైక్ నాట్ గేట్ ఆర్ నాట్ గేట్. సో ఇక్కడ నాండ్ గేట్ ఎలా యాక్ట్ చేస్తుంది? నాట్ గేట్లో యాక్ట్ చేస్తుంది. అంటే ఏబి బార్ ఇన్పుట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఏబి బార్. సో ఇక్కడ ఇన్వర్స్ ఆపరేషన్ జరుగుతుంది కదండి. సో ఏమవుతుందండి? ఫైనల్లీ ఇట్ గివ్స్ ఏబి. ఏబి అంటే ఏంటండి? క్యారీ. అంటే ఏంటండి? ఇస్ ఈక్వల్ టు క్యారీ. సో క్యారీ లేదా సిఅవుట్ ఏమనుకున్నా పర్లేదు. క్లియర్? సో ఐఎమ్ రైటింగ్ క్యారీ, ఐఎమ్ రైటింగ్ క్యారీ ఆర్ సిఅవుట్ ఏమనుకున్నా పర్లేదు. ఇప్పుడు చూడండి, సో దీని నుండి మనకి సింపుల్గా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకున్నాం. ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి చూడండి. వాడు అడిగింది ఏంటి? మినిమం నెంబర్ ఆఫ్ నాండ్ గేట్స్, మినిమం నెంబర్ ఆఫ్ నాండ్ గేట్స్ నీడెడ్ టు జనరేట్ ద క్యారీ అవుట్ ఆఫ్ ఏ హాఫ్ యాడర్ ఈజ్ అన్నాడు. క్యారీ అవుట్ అంటే ఏంటి దీనికి? సో సిఅవుట్కి ఎన్ని కావాలి అన్నాడు. చూడండి, నేను ఏ ఇచ్చాను, పి అనే ఇన్పుట్స్ 1 నాండ్ గేట్కి ఇచ్చా. అప్పుడు ఏమొచ్చింది నాకు? ఏబి హోల్ బార్ వచ్చిందా? ఏబి హోల్. ఆ ఏబి హోల్ బార్ని ఆ ఇన్పుట్ తీసుకొచ్చి 1 మోర్ నాట్ గేట్కి ఇచ్చా. ఇక్కడ నాట్ గేట్ ఎలా యాక్ట్ చేస్తుంది? నాట్ గేట్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ గివ్స్ వాట్? ఏబి హోల్ బార్. ఎందుకు? ఆల్రెడీ ఏబి బార్ ఉంది, ఆల్రెడీ ఏబి బార్. ఇక్కడ ఏమవుతుంది? ఏబి బార్. మరి ఇక్కడ ఏబి బార్ ఇన్పుట్ దేనికి ఇచ్చా? దిస్ నాట్ గేట్. ఈ నాట్ గేట్ ఎలా యాక్ట్ చేస్తుంది? నాట్ గేట్ గా, అంటే హోల్ బార్. ఈ 2 bars ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి? మళ్ళీ ఏబి వస్తుందా? అందుకే అలా డైరెక్ట్ రాసా ఏబి అని. సిఅవుట్. ఇక్కడ జనరల్ గా గమనించండి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయండి. అంటే జస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పడానికి ఇవన్నీ చెప్పానండి. కానీ ప్రాబ్లం ప్రకారం కనుక మనం ఆలోచిస్తే, ప్రాబ్లం పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే
క్యారీ అవుట్ రావడానికి ఎన్ని గేట్స్ అవసరం? నాన్ గేట్స్ దీనికి 1 10 2 నాన్ గేట్స్ సరిపోతాయా? మినిమం. మనకేంటి టోటల్ హాఫ్ ఆర్డర్ అడగలే, వాడి హాఫ్ ఆర్డర్ లో క్యారీ అవుట్ కి ఎన్ని నాండ్ గేట్స్ అవసరము అన్నాడు. క్యారీ అవుట్ ని డిజైన్ చేయడానికి నాకు ఎన్ని కావాలండి? 1 2 నాండ్ గేట్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటండి? 2. ఆన్సర్ ఏంటి? 2. కాకపోతే ఇక్కడ క్యారీ అవుట్ అడిగారు కాబట్టి మనం 2 అని డైరెక్ట్ చెప్తామండి. కాకపోతే డిఫరెంట్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఎవరికి తెలుసండి, డిఫరెంట్ అడుగుతారు. సపోజ్ వాడు ఇక్కడ క్యారీ అడిగారు కాబట్టి ఓకే అండి, ఇక్కడ క్యారీ అడిగారు కాబట్టి ఓకే. సపోజ్ నాకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హౌ మెనీ నాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిజైన్ హాఫ్ యాడర్ ఈస్, సో నెంబర్ ఆఫ్ సో హాఫ్ యాడర్ చూద్దాం. టోటల్ హాఫ్ యాడర్, సో టోటల్ హాఫ్ యాడర్ డిజైన్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ నాండ్ గేట్స్ అవసరం అంటే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ యాడర్ డిజైన్ చేయడానికి 5 నాండ్ గేట్స్ అవసరం. ఏనండి 5 నాండ్ గేట్స్. చూడండి 1 2 3 4 5 ఏంటండి 5. దేనికి? హాఫ్ యాడర్, టోటల్ హాఫ్ యాడర్ డిజైన్ చేయడానికి 5 నాండ్ గేట్స్ అవసరం. టోటల్ హాఫ్ యాడర్ అంటే మొత్తం, రైట్. అదే హాఫ్ యాడర్ ఫర్ హాఫ్ యాడర్ మరి ఎన్ని నార్ గేట్స్ అవసరం అండి అని అడిగితే 5 నార్ గేట్స్ అవసరం అండి. మనం క్లాస్లో చెప్పుకున్నాం చూడండి, క్లాస్లో మనం డిస్కస్ చేసుకుని ఉంటాం హాఫ్ యాడర్కి ఎన్ని నార్ గేట్స్ అవసరం. సో టు ఇంప్లిమెంట్ ద హాఫ్ యాడర్ హౌ మెనీ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్? 5 నార్ గేట్స్. లేదండి ఫర్ సమ్ అడిగాడు అనుకోండి, ఇక్కడ క్యారీ అవుట్ అడిగారు కాబట్టి మీరు చెప్తానండి. మరి సమ్ అడిగితే సింపుల్గా వీడియో సమ్ అడిగితే సమ్కి ఏంటండి ఈ గేట్ అవసరం లేదు మనకి. సమ్ అడిగేటప్పుడు ఈ గేట్ మనకు అవసరం లేదు. ఏమవుతుంది? 1 2 3 4 ఈ 4 మాత్రమే సరిపోతుంది. అంటే 4 నాండ్ గేట్స్ ఫర్ క్యారీ అడిగారు అనుకోండి, ఫర్ క్యారీ అవుట్ సిఅవుట్. సో క్యారీ అవుట్కి అయితే ఏంటంటే ఎన్ని కావాలి? 1 2 చాలు. మన క్యారీ అవుట్కి అయితే ఈ 2 చాలు. అదే సమ్కి అయితే ఈ 4 కావాలి, క్యారీ అవుట్కి అయితే ఈ 2 కావాలి. అంటే ఇక్కడ ఏంటండి 2 నాండ్ గేట్స్. ఫర్ సమ్ హౌ మెనీ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే 4 నార్ గేట్స్. మన క్లాస్లో చెప్పుకున్నాం చూడండి, మీకు డౌట్ ఉంటే మళ్ళీ క్లాస్ చూడండి. ఈ విధంగా ఎందుకు సార్ ఈ పాయింట్స్ కూడా చెప్పాను ఈ క్వశ్చన్లో అంటే మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి? 2. ఓకే, సో ఫర్ క్యారీ అవుట్ 2 నార్ గేట్స్ పెట్టేస్తాం. సపోజ్ యూఆర్ ఆస్కింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ రా, ఆ క్యారీ అవుట్ అనే అడగాల్సిన అవసరం లేదు. నేను సమ్ అడగచ్చు, లేదంటే హాఫ్ యాడర్ అడగచ్చు. టోటల్ హాఫ్ యాడర్ డిజైన్ చేయడానికి ఎన్ని నాండ్ గేట్స్ అవసరం అంటే 5 అనొచ్చు. మరి ఫర్ సమ్ డిజైన్ చేయడానికి ఎన్ని కావాలంటే 4 అడగచ్చు. ఇక్కడ క్యారీ అవుట్ అడిగాడు కాబట్టి నాకు 2 వచ్చింది కాబట్టి 2 నాండ్ గేట్స్ రిక్వైర్డ్. అండర్స్టాండ్? క్యారీ అవుట్ కాబట్టి క్లియర్. రైట్, దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఫుల్ యాడర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్. చూడండి ఇక్కడ ఫుల్ యాడర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ అన్నాడు కదండి. ఫుల్ యాడర్, నేను ఒక ఫుల్ యాడర్ తీసుకుంటా, ఇది ఒక ఫుల్ యాడర్. సో ఫుల్ యాడర్ ఐ ఆమ్ టేకింగ్ A as input, B as input, and another one Cin అంటే Cin is equal to Ci. Next, this is what sum, I am getting sum. Here I am getting Cout means Ci plus 1. సో దీన్ని Cout అంటాం. క్లియరా? రైట్, దిస్ ఇస్ సమ్. రైట్, ఇదేంటి? ఫుల్ యాడర్. సో ఇదేంటి? సమ్ తెలుసు కదండి, A XOR B XOR Ci. మరి క్యారీ అవుట్ ఏంటి? క్యారీ అవుట్ ఈజ్ ఈక్వల్ టు Ci ఇంటూ A XOR B ప్లస్ AB. ఏంటండి? ప్లస్ AB. రైట్, ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఒక హాఫ్ యాడర్ తీసుకున్నా. ఈ హాఫ్ యాడర్కి నేనేం చేశానంటే ఇనీషియలీ ఐ ఆమ్ అప్లైయింగ్ 2 ఇన్పుట్స్, A అనే B అనే ఇన్పుట్స్ ఇచ్చా. మీకు AB అనే ఇన్పుట్స్ ఇస్తే సమ్ ఏమొస్తుందని చెప్పాను? A XOR B. మరి దీని క్యారీ అవుట్ ఏమొస్తుందని చెప్పాను? AB వస్తుందని చెప్పుకున్నా. అంతే, AB వస్తుంది. రైట్, మరి A XOR B మరొక ఇన్పుట్ ఉంది కదండి Cin. సో Cin ఇన్పుట్ ఇక్కడ ఒక హాఫ్ యాడర్ తీసుకున్నా, ఎనదర్ హాఫ్ యాడర్. నేను ఎనదర్ హాఫ్ యాడర్ తీసుకుంటే ఇక్కడ ఈ A XOR B అనేది దీనికి ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ ఏంటి? Ci తీసుకున్నాను అంటే ఈ Ci కూడా దీనికి ఇన్పుట్ అవుతుంది. అప్పుడు నాకు సమ్ ఏమొస్తుందండి?
సమ్ వచ్చి ఇక్కడ సింపుల్గా ఇక్కడ సమ్ వస్తుంది. సమ్ ఏమవుతుందండి ఇక్కడ సమ్ ఏ ఎక్సార్ బి అంటే చూడండి ఏ ఎక్సార్ బి కదండి, దీన్ని ఏ ఎక్సార్ బి ప్లేస్లో ఏ అనుకోండి. ఏ ఎక్సార్ బి ఎక్సార్ సిఐ ఉంది కాబట్టి సిఐ ఏంటండి సమ్, ఏంటిది సమ్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు ఏంటంటే ఏబి ఉంది కదండి, మరి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందండి దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందంటే నాకు ఏ ఎక్సార్ బి ఇంటూ సిఏ. ఎందుకంటే హాఫ్ ఆర్డర్కి ఇస్తే ఏబి తీసుకుంటే ఏబి వచ్చింది, రెండు ప్రొడక్ట్ అయ్యాయి. ఇక్కడ కూడా ఏంటి ఏ ఎక్సార్ బి తీసుకున్నా ఇక్కడ సిఐ తీసుకున్న ఈ రెండు ఏమవ్వాలి ప్రొడక్ట్ అవ్వాలి. అంటే ఏ ఎక్సార్ బి ఇంటూ సిఐ కరెక్టా. సింపుల్ గా గమనించండి, క్యారీ అవుట్ ఏంటి సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి ప్లస్ ఏబి. అంటే ఇక్కడ ఏబి వచ్చిందా, ఈ ఏబి వచ్చింది కదా, ఈ ఏబిని తీసుకొని ఈ సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి తీసుకుని ఒక ఆర్ గేట్ కనుక ఇచ్చాను అనుకోండి, ఒక ఆర్ గేట్ కనుక ఇచ్చామనుకోండి, ఫైనల్గా ఏమొస్తుందండి ఏబి సిఐ ఇంటూ చూడండి డోంట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమొస్తుందండి సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి ప్లస్ ఎందుకో ఆర్ గేట్ కదండి, ఇది ఆర్ గేట్ ప్లస్ ఏబి అంటే ఇది చూడండి ఒకసారి చెక్ చేయండి. సో క్యారీ అవుట్ ఈజ్ ఈక్వల్ టు సిఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి ప్లస్ ఏబి. చూడండి ఇక్కడ సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి ప్లస్ ఏబి. సో సమ్ ఏంటి ఏ ఎక్సార్ బి ఎక్సార్ సిఐ. సో ఏ ఎక్సార్ బి ఎక్సార్ సిఐ. అండర్స్టాండ్, క్లియరా. అంటే ఇక్కడ ఏంటి సింపుల్ గా మనకి హాఫ్ ఆర్డర్ డిజైన్ చేయడానికి ఫుల్ ఆర్డర్ డిజైన్ చేయడానికి మనకి ఎన్ని హాఫ్ ఆర్డర్స్ అవసరమయ్యండి, 2 హాఫ్ ఆర్డర్స్ అవసరమయ్యాయి. అలాగే మనకి ఎన్ని ఆర్ గేట్స్, 1 ఆర్ గేట్ తీసుకుని 1 లాజిక్ గేట్ 1 ఆర్ గేట్ అవసరమైంది. ఏమైందండి 1 ఆర్ గేట్ అవసరమైంది. సో దీని ప్రకారం విచ్ ఆఫ్ దిస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 2 హాఫ్ ఆర్డర్స్. రాంగ్ అండి, 2 హాఫ్ ఆర్డర్స్ తో మనం డిజైన్ చేయలేం, 1 ఆర్ గేట్ కూడా కావాలి. 2 హాఫ్ ఆర్డర్స్ అండ్ 1 నాట్ గేట్. రాంగ్ ఆన్సర్ అండి. 2 హాఫ్ ఆర్డర్స్ ఇక్కడ నాట్ గేట్ కాదు ఆర్ గేట్. ఇక్కడ 2 హాఫ్ ఆర్డర్స్ అండ్ 1 ఎండ్ గేట్ ఇచ్చారండి. రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకు ఎండ్ గేట్ ప్లేస్ ఏమి రావాలి ఆర్. ఇక్కడ చూడండి 2 హాఫ్ ఆర్డర్స్ అండ్ 1 ఆర్ గేట్ సరిపోయింది కదండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఎందుకు 2 హాఫ్ ఆర్డర్స్ అండ్ 1 ఆర్ గేట్ కావాలి కాబట్టి. లైక్ దిస్ చూడండి హాఫ్ ఆర్డర్ ఈ వచ్చిన ఇన్పుట్ ఈ ఏబి ఇన్పుట్ ని రెండు ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఏం చేయాలి ఆర్ గేట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తే ఎక్స్ప్రెషన్ సరిపోతుంది సిఐ ఇంటూ ఎక్సార్ బి ప్లస్ ఏబి. క్లియర్, అండర్స్టాండ్. అంటే ఫుల్ ఆర్డర్ డిజైన్ చేయడానికి 2 హాఫ్ ఆర్డర్స్ 1 ఆర్ గేట్ మనకి కావాలి. క్లియర్, అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఫైన్, రైట్. Then go to next question. Coming to this question, which of the following used as data selector? Data, clear, data selector. What? Data selector. Here we take data selector. Data selector. Clear. Which of the following used as data selector? So encoder is the wrong answer. Encoder is the wrong answer. Why it is wrong answer? Because encoder లో మనము ఇన్పుట్ బిట్స్ తీసుకుంటే సపోజ్ ఒక డేటా దాన్ని బైనరీ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది, ఏది ఎన్కోడర్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. డికోడర్ అంటే ఏంటి, సో బైనరీ కోడ్స్ ని గివెన్ డేటాగా ఇస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో కమింగ్ టు డీమల్టీప్లెక్సర్ ఏం చేస్తుందంటే, సో 1 ఇన్పుట్ ఏదైతే ఒక డేటా ఉందో ఆ డేటాని మల్టిపుల్ అవుట్పుట్స్ గా డెరైవ్ చేస్తుంది. అంటే ఏంటి, డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక డేటా ఇస్తుంటే ఈ డేటా ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి డీమక్స్ ఏమంటామంటే మనము డేటా డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఏమంటారు, డేటా డిస్ట్రిబ్యూటర్ అంటాం. మరి రిమైనింగ్ ఏముందండి, మల్టీప్లెక్సర్ ఏమవుతుందండి, డేటా సెలెక్టర్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ మనం మక్స్ తీసుకున్నానండి, మల్టీప్లెక్సర్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చానండి, నాకేం కావాలి 1 అవుట్పుట్ కావాలి. సపోజ్ నేను 0 ఇచ్చాను అనుకోండి. 0 అంటే ఏంటి, సపోజ్ నాకు ఇక్కడ 4x1 మక్స్ అనుకుందాం. సపోజ్ ఏంటంటే 4x1 మక్స్ తీసుకున్నా అనుకోండి. 4x1 మక్స్ తీసుకున్నా, ఇప్పుడు 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ 2 సెలెక్షన్ లైన్స్. ఇప్పుడు 0 ఇస్తే నాకు ఏం సెలెక్ట్ అవుతుంది, 0 సెలెక్ట్ అవుతుంది. అంటే నేను ఈ డేటాను మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుని అవుట్పుట్కి ఇస్తాను. లేదు సార్ నేను 0 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏంటి ఈ డేటా సెలెక్ట్ అవుతుంది, సెలెక్ట్ అవుతుంది, అప్పుడు ఈ డేటా వస్తుంది. సో 10 వస్తే ఈ డేటా వస్తుంది, 11 ఇస్తే ఈ డేటా వస్తుంది. అలాగా అంటే డేటాని ఏం చేస్తుంది, సెలెక్ట్ చేస్తుంది. కాబట్టి మల్టీప్లెక్సర్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా సెలెక్టర్. దీని ఏమంటామంటే డేటా సెలెక్టర్ అంటాం.
So the question is given what? Which are the following used as a data selector? Multiplexer is the correct answer for this question. Clear and understand? Now coming to this question, the binary numbers are given. A is equal to so A is equal what given? A is equal to 1100 given. We can understand. A is equal to 1100. Then B is equal to 1001. Or apply it to input of comparator. వీటిని ఒక కంపరేటర్కి ఇచ్చాం ఇన్పుట్స్గా. ఇన్పుట్స్కి ఏమి ఇచ్చాను? ఒక కంపరేటర్కి ఇచ్చాను. కంపరేటర్ ఇన్పుట్ ఇచ్చా. సో వాట్ ఆర్ ద అవుట్పుట్ లెవెల్స్? చూడండి ఇక్కడ ఏంటంటే 3 ఫంక్షన్స్ వస్తాయని చెప్పుకున్నాం. కంపరేటర్లు ఏమొస్తాయి? ఏబి ఆర్ ద ఇన్పుట్స్. సో ఐ ఆమ్ గెటింగ్ F1, F2, F3 అంటే ఏంటండి? ఒకటి ఏ గ్రేటర్ దెన్ బి, అండ్ సెకండ్ వన్ ఏ లెస్ దెన్ బి, థర్డ్ వన్ ఏ ఈక్వల్ టు బి అవుతుందని మనము క్లాస్లో చెప్పుకున్నాం. కంపరేటర్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటి? 1100. సో సెకండ్ వన్ 1001 తీసుకున్నాం. ఇక్కడ కనుక మీరు బాగా గమనిస్తే, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అండి, రైట్, దీన్ని డెసిమల్లోకి నేను రాసుకున్నాను అనుకోండి. దీని డెసిమల్లో దీని వాల్యూ ఎంత అండి? దీని వాల్యూ ఎంత? 12 to the base 10. 12 అండి. డెసిమల్లో దీని వాల్యూ ఏంటండి? 9 to the base 10. 9 అండి. సో ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి అన్నాడు. అంటే 12 అనేది ఏ వాల్యూ ఏంటండి? 12 అండి. 9 అంటే ఏంటండి? సో బి వాల్యూ అండి. సో 12 అనేది 9 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. సో 12 గ్రేటర్ దెన్ 9 కాబట్టి ఫాల్స్ ఆర్ ట్రూ? ట్రూ కాబట్టి ఇట్స్ 1. ఇదేంటండి? ఏ లెస్ దెన్ బి అంటే ఏంటంటే ఏ వాల్యూ 12 అండి, బి వాల్యూ 11 అండి, ఇది 9 అండి. లెస్ దెన్ అంటే కాదు, లెస్ దెన్. ఇది ఫాల్స్ ఆర్ ట్రూ? ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది? ఫాల్స్ అంటే 0. ఏ ఈక్వల్ టు బి ఇచ్చాడు. 12, 9 ఉంది. వాల్యూస్ అవే కదండి, ఏ వాల్యూ బి వాల్యూ. 12, 9 ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు అవుతుందండి. ఫాల్స్ కాబట్టి 0 అండి. అంటే ఏంటి? ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఏమవ్వాలి? సో ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఏమవ్వాలి? 1 అవ్వాలి. సో ఏ లెస్ దెన్ బి ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఏ ఈక్వల్ టు బి ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఈ 3 ఎక్కడ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ బి 1 అవ్వాలి. ఓకే, సాటిస్ఫై, అగ్రీ. ఏ లెస్ దెన్ బి 0 అవ్వాలి. ఓకే, అగ్రీ. ఏ ఈక్వల్ టు బి ఏంటంటే ఏ ఈక్వల్ టు బి 1 అవ్వాలంట. రాంగ్ కదండి. సో ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, ఏ గ్రేటర్ దెన్ బి 0 అవ్వాలి. ఏ గ్రేటర్ దెన్ బి 1 అవ్వాలండి. అంటే డైరెక్ట్గా ఇది రాంగ్ ఆన్సరే. ఏ గ్రేటర్ దెన్ బి 1 అవ్వాలి. ఏ గ్రేటర్ దెన్ బి 1. ఓకే, సాటిస్ఫైడ్. ఏ లెస్ దెన్ బి 1 అవ్వాలి. ఏ లెస్ దెన్ బి 0 అవ్వాలి. ఏ లెస్ దెన్ బి 0 అవ్వాలి. ఏ లెస్ దెన్ బి 0. ఓకే, అగ్రీ. ఏ ఈక్వల్ టు బి 0 అవ్వాలి. ఏ ఈక్వల్ టు బి కూడా 0 అవ్వాలి. ఓకే, అగ్రీ. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నో నీడ్ టు చెక్ ఎనీథింగ్. దిస్ కరెక్ట్. ఫైనల్ ఒకటి మీకు ఉంది కాబట్టి, క్లాస్ కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ గ్రేటర్ దెన్ బి 0 అవ్వాలి. ఏ గ్రేటర్ దెన్ బి ఏమవ్వాలి? 1 అవ్వాలి కదండి. సో రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద correct answer for this question. Clear? Understand? Right. Then go to next question. Okay, questions are completed. Thank you, dear students. Next class we will discuss sequential circuits. Thank you.